వెల్కమ్ టు మెగా 9 టీవీ. శ్రీశైలం డ్యాం వద్ద ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తిని సున్నిపెంట పోలీసులు కాపాడారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం డ్యాం వద్దకు వచ్చిన వ్యక్తిని సెల్ నెట్వర్క్ ట్రేస్ చేసి రక్షించారు. ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి కర్నూలు జిల్లా గూడూరు మండలం జూలకల్లు గ్రామానికి చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. ఇతను మిస్సింగ్ అయినట్టుగా గూడూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అతని సెల్ ఫోన్ ఆధారంగా శ్రీశైలం డ్యాం పరిసరాలు ట్రేస్ అవడంతో గూడూరు పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సున్నిపెంట సిఐ చంద్రబాబు తమ సిబ్బందిని ఆత్మహత్యకు పాల్పడేందుకు వచ్చిన వ్యక్తిని డ్యాం వద్ద పట్టుకుని ప్రాణాలు కాపాడారు. సుమారు 95 లక్షల అప్పు చేసి తీర్చలేక డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఆయన పాల్పడ్డారు. నా పేరు జి చంద్రబాబు, శ్రీశైలం 2 టౌన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మాకు రాబడిన సమాచారం మేరకు కురవ శ్రీనివాసులు సన్ ఆఫ్ రాముడు, జులకల్ విలేజ్ గూడూరు అనే అతను శ్రీశైలం డ్యామ్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటున్నారని సమాచారం రావడంతో వెంటనే మేము, మా సిబ్బంది, మా ఎస్ఐ గారు మరియు ప్రజాకు సిద్ధయ్య అనే కానిస్టేబుల్ని నేను వెంటనే డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఒక వ్యక్తి డ్యామ్లో దూకడానికి ప్రయత్నిస్తుండగా అతను సట్టబట్టి వెనకాల లాగి, ఎందుకు ఇక్కడ ఈ పని చేస్తున్నామంటే నాకు అప్పులు ఎక్కువైనాయి, అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలని ఇక్కడికి వచ్చి డ్యాంలో దూకాలని ప్రయత్నిస్తుండగా మేము ఆపినామని చెప్పినాడు. అంతటితో మేము అతన్ని స్టేషన్కి తీసుకొని వచ్చి అతని యొక్క బంధువుల్ని అందరినీ రమ్మని చెప్పి వాళ్ళ బంధువులకి అప్పచెప్పడం జరిగింది. అతనికి ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడము చట్టరీత్యా నేరము, ఈ విధంగా చేసుకోవడం తప్పు కాబట్టి ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అగత్యాలు చేసుకోకూడదని కూడా అతనికి గట్టిగా హెచ్చరించడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క బంధువులకు కూడా చెప్పడం కూడా జరిగింది, ఈ విధంగా చేసుకోకూడదు, వాళ్ళకు కూడా ఇతనికి మంచి మార్గంలో ఉండే విధంగా మీరు కూడా అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యంగా ఉండాలని చెప్పడం జరిగింది.